ఉత్తరాంధ్రలో పరిస్థితులు ఏంటి రాజకీయంగా? తెలుగుదేశం జనసేన కూటమి పరిస్థితి ఎలా ఉంది, అలాగే వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఎన్నికలు జరిగితే అక్కడ ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవచ్చు అనే దానికి సంబంధించి మరి ఒక సర్వే చాణక్య స్ట్రాటజీస్ సంస్థ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు అక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి ఎదురే లేదు అనేది అక్కడ రిజల్ట్ చెప్తా ఉన్నాయి. అసలు ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం బ్రీఫ్గా చూసినట్లయితే, అంటే ఏ జిల్లా ఉత్తరాంధ్ర అంటే ఎన్ని జిల్లాలు, ఏ జిల్లాలో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఉత్తరాంధ్ర అంటే మనకి అటు శ్రీకాకుళం, ఆ తర్వాత విజయనగరం, ఆ తర్వాత విశాఖపట్నం, ఈ 3 జిల్లాలను కలిపి ఉత్తరాంధ్ర అంటాం. మరి 3 జిల్లాల్లో కలిపి ఎన్ని సీట్లు ఉన్నాయి? జిల్లా వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో 10 సీట్లు ఉన్నాయి, విజయనగరం జిల్లాలో 9 సీట్లు ఉన్నాయి, విశాఖపట్నం జిల్లాలో 15 సీట్లు ఉన్నాయి. అంటే మొత్తం 34 సీట్లు ఉన్నాయి. మరి 34 సీట్లలో 2019లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందనేది కనుక మనం చూసినట్లయితే, శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ, అది కంచుకోట. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తెలుగుదేశానికి కంచుకోట. ఆ 3 జిల్లాల్లో శ్రీకాకుళం ఇంకా కంచుకోటలాంటి ఆ కోటలన్నీ బద్దలు కొట్టింది వైసీపీ 2019లో. రాజకీయ ఇప్పుడు పరిస్థితులు అప్పుడు ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతున్నాయేమో అనిపిస్తా ఉంది ప్రజెంట్ ఈ సర్వే రిజల్ట్ కనుక వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం చూస్తే. 2019లో శ్రీకాకుళం జిల్లాలో 10 సీట్లు ఉంటే టీడీపీ గెలిచింది 2. 8 సీట్లు వైసీపీ గెలిచింది. విజయనగరం జిల్లాలో 9 సీట్లకు గాను 9కి 9 వైసీపీ పార్టీ గెలుచుకుంది. విశాఖపట్నంలో 15 సీట్లు ఉంటే 15లో వైజాగ్ పట్టణంలో ఉన్న 4 సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అంటే విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, ఈ 4 దిక్కుల్లో మాత్రమే. మరి విచిత్రం ఏంటంటే అక్కడ వైసీపీ క్యాండిడేట్ విజయం సాధించారు ఎంపీగా. అక్కడ బాలకృష్ణ గారి చిన్న అల్లుడు భరత్ గారు ఆయన విజయం సాధించలేదు, అక్కడ ఎంపీగా పోటీ చేశారు కదా. అంటే ఒక్కొక్కసారి ఈక్వేషన్స్ అలా ఉంటాయి. జనరల్గా ఏంటంటే అసెంబ్లీ నియోజకవర్గాలు ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆల్మోస్ట్ అక్కడ ఉండే 7 నియోజకవర్గాలకు సంబంధించి ఉండే ఎంపీ స్థానం ఏది ఉంటుందో ఎంపీ కూడా అదే పార్టీ గెలుచుద్ది. కానీ ఇక్కడ మనకు చాలా వైవిధ్యం కనపడింది. అక్కడ విశాఖపట్నం ఎంపీ స్థానంలోను, అలాగే విజయవాడ ఎంపీ స్థానంలో. విజయవాడ ఎంపీ స్థానంలో 2019లో కేశినేని నాని గారు పోటీ చేశారు. అక్కడ ఉన్న 7 నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీయే గెలిచింది, తెలుగుదేశం పార్టీ ఒక్క అసెంబ్లీ స్థానం కూడా గెలవలేదు. కానీ ఎంపీగా మాత్రం కేశినేని నాని గారు విజయం సాధించారు. మరి విశాఖపట్నంలో కూడా అంతే, 7 నియోజకవర్గాలు అసెంబ్లీ స్థానాల్లో 4 తెలుగుదేశం గెలిచింది, కానీ ఎంపీ స్థానం ఓడిపోయింది. ఇట్లా చాలా ప్రజల తీర్పు చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఒక్కోసారి అసలు అంతే పడదు. మనకు ఉదాహరణకి కామారెడ్డిలో మనం చూస్తే మొన్న తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా అక్కడ బీజేపీ క్యాండిడేట్ ఒక ఆయన వెంకటరమణారెడ్డి గారు, మరి అక్కడ 2 ఉద్దండులు నిలబడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ గారు, ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు. అక్కడ మరి అటు ఆయన బీఆర్ఎస్ వైపు నుంచి కేసీఆర్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి మరి రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తే ప్రజలు మాత్రం అక్కడ లోకల్ ఇష్యూస్ వచ్చినప్పుడు భూమి చట్టాల ప్రకారం లేదంటే కొన్ని దేనికో కేటాయిస్తే దాన్ని గట్టిగా నిలబడి పోరాడిన బీజేపీ వ్యక్తి అయినటువంటి వెంకటరమణారెడ్డి గారిని గెలిపించి మరి ప్రజల తీర్పు ఎంత విలక్షణంగా ఉంటుంది అనేది చాటి చెప్పారు. సో ఈ విలక్షణీయమైన తీర్పులు మనకి దేశవ్యాప్తంగా కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే మరి బీజేపీ ఒక పెద్ద అనకొండ ఇప్పుడు, కానీ ఢిల్లీని చిన్న రాష్ట్రాన్ని గెలవలేకపోతుంది. ఆడ ప్రజలు విలక్షణ తీర్పు ఆమ్ ఆద్మీ పార్టీకే కట్టబెట్టారు 2 సార్లు కూడా. సో ఇప్పుడు 3వసారి కూడా ఆ వాతావరణం ఢిల్లీకి ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉందనేది వినపడతారు. ఎందుకంటే ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు మన అంచనాలకు ఒక్కొక్కసారి అందదు. సరే, ఇప్పుడు చూస్తే అది సిచ్యువేషన్. విశాఖపట్నంలో ఒక 4, శ్రీకాకుళంలో 2 వచ్చినాయి, విజయనగరంలో ఒక్కటి కూడా రాలేదు 2019లో తెలుగుదేశం పార్టీకి. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది మనం చూసినట్లయితే, చాణక్య మరి వాళ్ళు స్ట్రాటజీస్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో సీన్ రివర్స్ అవుతుంది. పోయినసారి 8 టీడీపీ ఓడిపోయింది కదా,
ఈసారి వైసీపీ 8 సీట్లు ఓడిపోతుంది, అక్కడ తెలుగుదేశం 8 సీట్లు గెలుస్తుంది. అంటే వైసీపీకి 2 వస్తున్నాయి అన్నట్లు. మరి ఇక క్లీన్ స్వైప్ ఇచ్చినటువంటి విజయనగరంలో అక్కడ 50-50% మరి గెలుచుకుంటున్నారు. ఒక సీటు మాత్రం కీన్ కాంటెస్ట్, అంటే డూ ఆర్ డై అన్నట్టుగా టఫ్ ఫైట్ లో ఉన్నట్టుగా ఈ సర్వే చెప్తా ఉంది. అలాగే విజయనగరానికి వచ్చేసరికి అక్కడ మరి ఒక 4 సీట్లు వైసీపీ గెలుచుకుంటున్న పరిస్థితి ఉంది. వైజాగ్లో 4 కూడా కాదు, సారీ, 2 సీట్లు, మొత్తం 15 సీట్లు ఉంటే 11 సీట్స్ టీడీపీ గెలుచుకోబోతుంది. అంటే పోయినసారి వైసీపీ గెలుచుకున్న దానికంటే ఎక్కువే. పోయినసారి వైసీపీ ఎన్ని అక్కడ గెలుచుకోగలిగింది, అంతే 11. ఆ 11 ఇప్పుడు ఇటు తిరిగి ఇటు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ 2 సాలిడ్ గా పక్కాగా గెలిచేది వైసీపీ, 2 సీట్లు వైసీపీలో, మొత్తం 15 నియోజకవర్గాలకి ఒక 2 కీన్ కాంటెస్ట్ లో ఉన్నాయి. సో ఓవరాల్ గా చూస్తే ఎవరికెన్ని అనేది ఈసారి అక్కడ మరి తెలుగుదేశం పార్టీ మొత్తం 3 జిల్లాల్లో, ఉత్తరాంధ్రలో 23 సీట్లు గెలవబోతుంది పక్కా అనేది వాళ్ళ సర్వే ప్రకారం. అలాగే వైసీపీ జస్ట్ 8 సీట్లకే పరిమితం అవుతుంది. అంటే పోయినసారి తెలుగుదేశానికంటే ఒక 2 సీట్లు అదనంగానే ఆడ గెలుస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. పోయినసారి 2019 కంటే కీన్ కాంటెస్ట్ లో 3 సీట్లు ఉన్నాయి. ఈ 3 ఎటు అయినా రావచ్చు. ఒకవేళ తెలుగుదేశానికి వస్తే 26 అవుతాయి. ఒకవేళ ఇవి ఆ 3 సీట్లు వైసీపీకి యాడ్ అయితే 11 సీట్లు అవుతాయి. అంటే 34కి కీన్ కాంటెస్ట్ లో ఉన్న 3 సీట్లు కూడా వైసీపీ గెలుచుకుంటే సాలిడ్ గా గెలిచే 8 సీట్లతో పాటు ఈ 3 8 3 11 సీట్లు మొత్తం 34కి అక్కడ వైసీపీ గెలిచే అవకాశం ఉంది. మిగిలిన 28 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది అనేది పక్కాగా చెప్తున్నటువంటిది. ఒకవేళ ఈ కీన్ కాంటెస్ట్ లో ఉన్న 3 సీట్లు కనుక అటు యాడ్ అయితే దాదాపు 26 సీట్స్ తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం ఉందనేదిగా అర్థమవుతోంది. మొత్తం మీద అయితే రిజల్ట్ ఎక్కడ చూసినా ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా మరి 2019లో ఉన్నటువంటి పొలిటికల్ సినారియో, పొలిటికల్ సైకాలజీయే రిఫ్లెక్ట్ అవుతోంది. మరి అప్పుడు ఆయన పరిపాలనకి ఎంత వ్యతిరేకంగా ఓవరాల్ గా ప్రజలు ఆగ్రహావేశాలతో తీర్పిచ్చారో, ఇప్పుడు 5 ఏళ్లలోనే మరి జగన్ గారి పరిపాలన పైన కూడా అంత ఆగ్రహ ఆవేశాలతో కూడిన తీర్పు ఇవ్వబోతున్నారు అన్నట్లుగా ఈ సర్వే యొక్క ఇది రిజల్ట్ చూసిన తర్వాత ఆ విధమైనటువంటి వాతావరణం కనపడతా ఉంది. ఓవరాల్ గా చూసినా కూడా మరి సర్వేల ప్రకారం అంత యాంగ్రీ, అంత వ్యతిరేకత ఓవరాల్ గా ఫామ్ అయిందా అని అనిపిస్తా ఉంది వైసీపీ పార్టీ మీద 5 ఏళ్లలోనే. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇది మరి ప్రజెంట్ ఉత్తరాంధ్రలో పరిస్థితి. అక్కడ జనసేన కూటమికి, తెలుగుదేశం జనసేన కూటమికి ఈసారి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనపడతా ఉన్నాయి. మరి చాణక్య సర్వే ప్రకారం ఖచ్చితంగా జనసేన ఇటువైపు ఉండడం అనేది మరి తెలుగుదేశం యొక్క విజయ అవకాశాలని 100% మెరుగుపరిచింది అనడంలో నా అబ్జర్వేషన్ ప్రకారం డౌటే లేదు. ఒకవేళ జనసేన, అందుకే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ని అటువైపు కలవనీయకుండా చేయడానికి అనేక ప్రయత్నాలు వైసీపీ పార్టీ రాజకీయ వ్యూహాల్లో భాగంగా మరి సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకో చోట సినిమాల పరంగా కావచ్చు, ఎంత ఇది చేయాలో అంత చేశారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ స్టాండ్ పర్ఫెక్ట్ గా ఆయన తీసుకోవడం, ఖచ్చితంగా అధికార మార్పిడి రావాలి, దోపిడీ ఆగాలి, మంచి జరగాలి ప్రజలకి అనేటువంటి ఇదిలో, అందుకే నేను ఈ పార్టీకి మద్దతు ఇస్తున్నా. మనం ఒంటరిగా అయితే గెలవలేము కాబట్టి అలయన్స్ తో, టీడీపీతో వెళదాం అని చెప్పి ఆయన క్లారిటీ తీసుకొని ఓవరాల్ గా మరి ఈ 2 జనసేన యాడ్ అవడం వల్ల తెలుగుదేశం పార్టీకి చాలా బలం వచ్చింది. అదే ఒంటరిగా ఉంటే మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అంత పరిస్థితి ఉండేదా లేదా అనేది మరి ఇంకో రకంగా ఉండేది సర్వేలు. సో మొత్తం మీద అయితే ఇప్పుడు ఉత్తరాంధ్రలో 2024లో మరి టీడీపీ జనసేన కూటమి సాలిడ్ గా 23 సీట్లు సాధించబోతుంది అనేది చాణక్య స్ట్రాటజీ వాళ్ళు చెప్పారు. వైసీపీ సాలిడ్ గా 8 సీట్లు, మొత్తం 34 సీట్లు ఉన్నాయి. అక్కడ ఒక 3 సీట్లు కీన్ కాంటెస్ట్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి చూద్దాం ఫలితాలు. ఏంటంటే ఇంకా 100 రోజులు ఉంది. అటు ఇటు కొద్దిగా మారొచ్చు, తక్కువలో తక్కువ అటు ఇటు అయినా ఇటు అటు అయినా టీడీపీ ఒక 20 సీట్లు అయితే తగ్గని పరిస్థితి కనబడతా ఉంది. అలాగే వైసీపీకి కూడా ఒక 6 నుంచి 8 సీట్లు
పక్కాగా వచ్చే అవకాశం 3 జిల్లాల మీదుగా ఉంది. మరి పరిస్థితులు అయితే వ్యతిరేక ఇంత దారుణంగా టర్న్ అయిపోయినాయి ఏందబ్బా అని అనిపిస్తా ఉంది నాకు. పరిపాలన పరంగా జగన్ గారు పాలనలో ఇంత వ్యతిరేకత ఒకేసారి 5 ఏళ్లలోనే రావడం అంటే ప్రజలు ఎన్ని అంచనాలు పెట్టుకొని ఉన్నారు. ఆ అంచనాలు అలాగే లోకల్ ఎమ్మెల్యేలు ఈ ఓవరాల్ గా సంక్షేమాలు కావచ్చు, అటు అమలు తీరు కావచ్చు, వివిధ సంఘటనలు, భూముల కబ్జాలు కావచ్చు, ఇట్లా అనేక అంశాలు, ఒక 10-11 అంశాలు వాళ్ళు క్రైటీరియాగా తీసుకొని సర్వే చేసినట్టుగా చాణక్య సంస్థ వాళ్ళు ప్రకటించారు. మరి చూద్దాం ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అనేది. మరి మీరు ఏమనుకుంటున్నారు? లోకల్ గా ఎలా ఉన్నాయి డైనమిక్స్, ఏ పార్టీకి ఎన్ని రావచ్చు అనేది మీరు కూడా మీ ఫీడ్బ్యాక్ లో మరి కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకుంటే బాగుంటుంది.